విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఈ రోజు క్లాస్ లో హ్యాడ్ టు బి అనే టాపిక్ ని ఎప్పుడు వాడాలో నేర్చుకోబోతున్నాం. గత వీడియోస్ లో హ్యాడ్ టు బి ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, ఎప్పుడు వాడాలి, హ్యాడ్ టు బిలో ప్రశ్నలు ఎలా ఉంటాయంటే ముఖ్యంగా ఎస్ఆర్ నో టైప్ ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకున్నారు. ఈ వీడియోలో మాత్రం కేవలం డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నారు. సో ఇక్కడ నాతో పాటు శివ మరియు నరేంద్ర అనే ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒక 4 సబ్జెక్ట్స్ తీసుకుంటారు. యు, దే, హి, షి. చెరొక డబ్ల్యూహెచ్ వర్డ్ పైన, వేరొకరు, వెన్నొకరు, ఈ 2 డబ్ల్యూహెచ్ వర్డ్స్ పైన ప్రశ్నలు అడిగి చూపిస్తున్నారు. మీరు మిగతా డబ్ల్యూహెచ్ వర్డ్స్ పైన ఇదే స్టైల్లో ప్రాక్టీస్ చేసుకోండి. ముందుగా శివ, మీరు వేరే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన నరేంద్రని ప్రశ్నలు అడగండి. Where did you have to be? టాపిక్ ఏమో హ్యాడ్ టు బి, కానీ వేర్ డిడ్ యూ హ్యావ్ టు బి అంటుండు. ఎందుకంటే ఈయన ప్రశ్నలో వేరే తర్వాత డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది, ఈ డిడ్ పాస్ట్ లో ఉంది కాబట్టి వేర్ డిడ్ యూ హ్యాడ్ టు బి అనకుండా వేర్ డిడ్ యూ హ్యావ్ టు బి అనాలి. అంటే మీరు ఎక్కడ ఉండాల్సి వచ్చింది? I had to be in Chennai. నేను చెన్నైలో ఉండాల్సి వచ్చింది. ఆన్సర్ లో ఐ హ్యాడ్ టు బి వచ్చింది. సో యూ అయిపోయింది. దే, Where did they have to be? వారు ఎక్కడ ఉండాల్సి వచ్చింది? They had to be in Mumbai. వారు ముంబైలో ఉండాల్సి వచ్చింది. ప్రశ్నలో హ్యావ్ టు బి ఉంది, జవాబులో హ్యాడ్ టు బి ఉంది. హీ, Where did he have to be? అతడు ఎక్కడ ఉండాల్సి వచ్చింది? He had to be in Delhi. ఓకే. షీ, Where did she have to be? She had to be in Hyderabad. రైట్. చూశారు కదా ఫ్రెండ్స్ వేరు పైన. ఇప్పుడు నరేంద్ర ఏం చేస్తాడు? శివని వెన్ పైన అడుగుతాడు. When did you have to be in Hyderabad? నువ్వు హైదరాబాద్ లో ఎప్పుడు ఉండాల్సి వచ్చింది? I had to be in Hyderabad one day ago. నేను ఒక రోజు క్రితము హైదరాబాద్ లో ఉండాల్సి వచ్చింది. దే, When did they have to be in Delhi? They had to be in Delhi before 2 days. ఓకే. వారు ఢిల్లీలో ఎప్పుడు ఉండాల్సి వచ్చింది అంటే 2 రోజుల క్రితం అంటుంది. హీ, When did he have to be in Kolkata? He had to be in Kolkata last year. షీ, When did she have to be in Hyderabad? She had to be in Hyderabad last month. ప్రతి ఆన్సర్ లో హ్యాడ్ టు బి కామన్, ప్రతి క్వశ్చన్ లో హ్యావ్ టు బి కామన్. సో చూశారు కదా ఫ్రెండ్స్ వెన్ పైన వేరు పైన ప్రశ్నలు. మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. మిగతా డబ్ల్యూహెచ్ వర్డ్స్ తీసుకొని ఫ్రేమ్ ఇంతే. ఈ క్లాస్ చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందు కోసం. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏసడి నమస్కారం.